భువన హేమ ముంబై వెళ్ళిపోతున్నారు. నిన్న నైట్ భువనతో డిన్నర్కి వెళ్ళావుగా, ఏం జరిగింది? మన ఫ్యామిలీ మెంబర్సే ఎంగేజ్మెంట్లో ఉండాలి అన్నారు, కానీ అవుట్ సైడర్ మీనాక్షి కూడా వచ్చేసింది. మా పర్మిషన్ లేకుండా ఇక్కడికి రావడానికి ఎంత ధైర్యమే నీకు? మీనాక్షి తప్పు చేసిందనుకుంటే ఆ తప్పు నాది. మీరు శిక్షించాల్సింది నన్ను. శ్వేత, శ్వేత, ఎవడు చెప్పాడు మీనాక్షి ఇక్కడుంటే నిశ్చితార్థం జరగదని? మీనాక్షి నీ పక్కనుంటే ఏం జరుగుతుంది? చెడు జరుగుద్ది. మీనాక్షి నీ పక్కనున్నప్పుడు చెడు జరగాలంటే మంచి జరుగుతుంది, మంచి జరగాలంటే చెడు జరుగుతుంది. అదే నీ దురదృష్టం. మీనాక్షి జాతకం, గ్రహాల బలం. ఇవేం గ్రహాలు శర్మ గారు, మరి ఇంత కక్ష కడతాయా? సలహా ఇచ్చింది ఈ సార్. నా నమ్మకం అంతా నాశనం అయిపోయింది. బాబు, గ్రహాలు గర్జిస్తున్నప్పుడు ఇలాంటి వెధవల మాటలే వినాలనిపిస్తుంది. శర్మ గారు, నాకు భయం వేస్తుందండి. ఇలా బెడ్స్ కొడుతుంది అనుకోలేదు. టెన్షన్ పడకు బాబు. కింద భూమి కంపిస్తుంది శర్మ గారు. నా లైఫ్, నా డ్రీమ్స్ అన్నీ స్పాయిల్ అయిపోతాయి. ఎలాగైనా ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోవాలి. బ్రహ్మదేవుడు దిగొచ్చిన ఈ ఎంగేజ్మెంట్ ఆపలేడు, 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 ఆపలేడు. అయితే నేను ఆపుతాను. వెంటనే వెళ్ళి మమ్మీ డాడీకి ఈ విషయం చెప్పేస్తాను. బాబు, ఒక్క నిమిషం. అసలే ఈ రోజు మీ మమ్మీ డాడీ మ్యారేజ్ డే, నీ నిశ్చితార్థం. ఇప్పటి వరకు డాన్సులు కట్టి ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఆపేయండి అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? చెప్పించు కొడతారు. నిన్ను చంపేస్తాను. బాబు, ఎందుకు అలా హైరాణ పడతావు? ఎంగేజ్మెంట్ జరుగుతుంది అని చెప్పాను, కానీ శ్వేతతో నీ పెళ్లి జరుగుతుందని నేను చెప్పానా? శర్మ గారు చూడు, పాలు తాగ్గానే శోభనం కాదు, కక్కొచ్చినంత మాత్రాన కడుపు రాదు. చెత్త డైలాగు. చెప్పు తెగుద్ది. మీరు చెప్పండి శర్మ గారు, నాకు శ్వేతకు పెళ్లి జరగదుగాక జరగదు. నిజంగానా? ఈ విషయం మీ డాడీకి చెప్పినందుకే మా పళ్ళు రాలగొట్టి మిమ్మల్ని కలవనివ్వకుండా మమ్మల్ని గదిలో దాచిపెట్టారు. ఏదో గ్రహాలు అనుకూలించి ఆయాసపడి అక్కడి నుంచి ఇక్కడ పడ్డాం. నేను గోతులో పడకుండా చూడండి శర్మ గారు. శాస్త్రాలు చదివిన వాణ్ణి, గ్రహాల మీద పడుకున్నవాణ్ణి. నేను చెప్తున్నాను, ఈ పెళ్లి జరగదు. వెళ్ళి ధైర్యంగా ఎంగేజ్మెంట్ లో కూర్చో. నమ్మొచ్చంటారా? నన్ను నమ్మకు, నో ప్రాబ్లం. నా పాండిత్యాన్ని నమ్ము. అంతేనంటారా? ఆలోచించకు, వెళ్ళిపో. శర్మ గారు, నాకు మరో ఆప్షన్ లేదు కాబట్టి మీ మాట నమ్మి వెళ్తున్నాను. తేడా జరిగిందో నేను అవుట్. పంచభూతాల మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ పెళ్లి పెటాకులవుతుంది. వెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ. గో. మేడం, ఇంకొన్ని క్షణాల్లో మీ కల నిజం కాబోతుంది. నా కలని నిజం చేసింది నువ్వే కదా మీనాక్షి. ఊరుకోండి మేడం, భలే మోసేస్తారు. మీనాక్షి, నువ్వు ముందు నెక్లెస్ పెట్టుకో, నీకు చాలా బాగుంటుంది. నాకెందుకు మేడం, మీ అభిమానమే నాకు బంగారం. దాన్ని ఇలా ఉండనివ్వండి చాలు. శ్రీమన్మహాగణాధిపతయే నమః. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాः స్మృతాः కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా సుందరాः. అమ్మా, అబ్బాయిని తీసుకురండి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరస్య వికటో విఘ్నరాజో. కూర్చోండి బాబు. ఓం ఈశాన సర్వ విజ్ఞానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. ఓం దేవీం వాజమనేంద్ర దేవాస్మాన్ ప్రతిష్ఠితయతు. అమ్మా, అమ్మాయిని తీసుకురండి.
నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం రతం వచ్మే సత్యం వచ్మే అవత్వం మాం అవతు వక్తారం అవశ్రోత వాంగ్మయస్త్వం చిన్మయః. మీనాక్షి గారు, శ్వేత మేడం భలే సంబరపడిపోతున్నారు. ఆకలసే శుధావజ్జవా ఆపోర్ణమాపో మృతమాప సంప్రాణాపో విరాడాపస్మరాడాపశ్చందాక్ష్యాపో జ్యోతిక్ష్యాపో యోక్ష్యాప సత్యమాప సర్వం ప్రత్యక్షం బ్రహ్మాసి జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగదిదం తత్తో జాయతే సర్వం జగదిదం తత్తస్తిష్టతి సర్వం జగదిదం జైలైనేష్యతి సర్వం జగదిదం నైవృత్యేది త్వం భూమిరాపో నలో నిలో నభరాధారా స్థితోసి నిత్యం త్వం శక్తిదయాస్త్వం బ్రహ్మభూతం భవామహే కవిం ధూమకేతనే నమః నాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తు. అయ్యా, మహారాజశ్రీ గరికపాటి ధనరాజు అపర్ణగార్ల ఏకైక కుమారుడు చిరంజీవి రాధాకృష్ణ వనమాలికి మహారాజశ్రీ చెన్నమనేని చంద్రమౌళి శారదల ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్వేతను ఇచ్చి వివాహము చేయుటకు ఇచ్చిపుచ్చుకునే నిశ్చయతాంబూలాలు. అయ్యా, అమ్మా, ఉభయులిద్దరూ కూడా తాంబూలాలు మార్చుకోండి. సర్వేభ్యో దేవతాభ్యో నమః. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్తం ధారయతాం ధారాఫలం చంద్రఫలం తదేవ విద్యాఫలం దైవ శుభస్య శీఘ్రం. అమ్మా, బాబుకు ఉంగరం ఇవ్వండి. మీరు కూడా అమ్మాయికి ఉంగరం ఇవ్వండి. ఉభయులు ఉంగరాలు మార్చుకోండి అమ్మా. మీనాక్షి గారు, మీరు ఏడుస్తున్నారు. నేను ఏడవడం ఏంటండి? మీ కళ్ళలో నీళ్లే చెప్తున్నాయండి. అదేం లేదు కొండ గారు. అబ్బా, నిజంగానే ఏడుస్తున్నారండి. ఎందుకో కొండ గారు, నాకు తెలియకుండానే కన్నీళ్ళు వస్తున్నాయి.
అదే అర్థం కావట్లేదు మీనాక్షి గారు, ఎందుకు ఏడుస్తున్నారు? ఆ, అది అది ఆ శుభకార్యం కదా, అందులో శ్వేత మేడం నిశ్చితార్థం, అందుకేనేమో. ఓ, ఆనంద బాష్పాలా? అంతేగా మరి. మేడం, మా ఇంటి దాకా వచ్చారు. ఇద్దరు కలిసి లోపలికొచ్చి కాఫీ తాగి వెళ్ళొచ్చు కదా. సార్ ప్లీజ్ సార్. మీనాక్షి అంతలా అడుగుతుంది కదా, వెళ్దామా? ఓకే. రండి మేడం, రండి రండి సార్, రండి మేడం. క్రిష్, నువ్వు మీనాక్షితో వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? నాకేదైనా హెల్ప్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పడం అలవాటు. ఈ రోజు మన ఎంగేజ్మెంట్ అయ్యి మనం ఇంత హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం మీనాక్షి. అందుకే నేను వెళ్ళి మీనాక్షికి ఒక గిఫ్ట్ కొనుక్కొస్తాను, నువ్వు వెళ్ళి వెయిట్ చేయి. ఎందుకు మేడం ఇవన్నీ? మీనాక్షి, నేను మీ ఇంటికి రావాలా వద్దా? అమ్మో, రావాలి రావాలి. అయితే కృష్ణ తీసుకుని వెళ్ళు. ఓకే, త్వరగా వచ్చాయి. థ్యాంక్ యూ. రండి రండి సార్, రండి సార్. మీనాక్షి, నాకు కాల్ వచ్చింది, నువ్వు వెళ్ళి నేను వస్తాను. హలో అమ్మా మీనాక్షి, అక్కడే ఉండమ్మా. ఏంటి నాన్న? అబ్బా అక్కడే ఉండమ్మా. ఏంటి నాన్న, నేనేమైనా పాకిస్తాన్తో యుద్ధం చేసి వచ్చానా, లేక ఇండియాకి వరల్డ్ కప్ మోసుకొచ్చానా? ఈ హారత ఏంటి? తెలిసిందమ్మా, అంతా తెలిసింది. యజమానిచ్చే జీతం తీసుకోవటమే కాకుండా యజమాని కుటుంబం చల్లగా ఉండాలని కోరుకునే వాళ్లే అసలైన వర్కర్స్. కృష్ణబాబు నిశ్చితార్థం నువ్వే దగ్గరుండి జరిపించావట. సమస్యాత్మకంగా మారిన నిశ్చితార్థంలో సంతోషాలు పూహించావట. అందరి కళ్ళు నీ మీదే పడుంటాయి, అందుకే ఈ హారతి. బాబు, మీరు వచ్చారా? చాలా సంతోషం. లోపలికి రండి బాబు. రండి సార్. కూర్చోండి సార్. అమ్మా, బాబు కాఫీ అమ్మా. అలాగే నాన్న. సార్ సార్ మీరు కూర్చోండి, ఒకే ఒక నిమిషంలో కాఫీ తెస్తాను. బాబు, రాక మా ఇంటికి వచ్చారు. అమ్మాయి గారిని కూడా తీసుకొస్తే బాగుండేది. వచ్చింది, బయటికి వెళ్ళింది. అవునా? చాలా సంతోషం బాబు. రామ్మా, ఇవ్వు. సార్. థ్యాంక్ యూ. నాన్న, శ్వేత మేడం కూడా వచ్చారు. ఆహా. నా కోసం గిఫ్ట్ తీసుకురావడానికి వెళ్ళారు. ఆహా. ఇదిగో వచ్చేసారు. నమస్తే ఏమ్మా, అండి. బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారా? ఆ. మీనాక్షి, దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ మేడం. కూర్చోండి మేడం. థ్యాంక్ యూ. మేడం, కాఫీ తీసుకురానా? వద్దు మీనాక్షి, ఇక మేము బయలుదేరుతాము. ఆ, ఒక్క నిమిషం అమ్మా. బాబు, కాబోయే భార్యాభర్తలు మీరు మొదటిసారి మా ఇంటికి వచ్చారు. ఒట్టి చేతులతో పంపలేను. పేద కళాకారుణ్ణి, చంద్రుడికి నూలు పోగులా మీ కొత్త జంటకి ఏదో ఇవ్వాలని మనసు ఉపలాట పడుతుంది. అందుకే మీకు ఈ చిన్న కానుక. అయ్యో నాన్న, వద్దు. అదేంటమ్మా? ఈ పెయింటింగ్ ఎందుకు? అమ్మా, వాళ్ళ తాహతికి మనం తోగలేము, కానీ ఇది నా స్వహస్తాలతో వేసిన పెయింటింగు. బాగుంటుందమ్మా. పెయింటింగ్ బాగుంది నాన్న, కానీ కృష్ణుడి బొమ్మ ఎందుకు? సీతారాములు లాంటి జంటకి ఏ సీతారాముడితో పెయింటింగ్ ఇవ్వాలి గాని? రాముడు కృష్ణుడు వేరువేరు కాదమ్మా. ఖచ్చితంగా వేరే.
ఆయనకి ఒక్కరే భార్య, మరి ఈయనకి 16,000 మంది. వద్దు. పిచ్చి తల్లి, 16,000 మంది గోపికలు కృష్ణుడికి భార్యలని ఎవరు చెప్పారమ్మా? కృష్ణుడు అందగాడు. ఆయన్ని పసి వయసులో చూసినా యుక్త వయసులో చూసినా కళ్ళు తిప్పుకోలేని సౌందర్యం అతని సొంతం. అందుకే గోపికలందరూ ఆయన్ని భక్తితో ఆరాధిస్తూ మనసుతో ముద్దు చేసేవారు. అందుకే 16,000 మందని సంఖ్య మాత్రం చెబుతారమ్మా, అంతే. నాన్న, నేను పురాణం అడగలేదు, రాముడు బొమ్మ అడిగాను. మీరేమైనా చెప్పండి. కృష్ణుడు చంచల మనస్కుడు, అవసరానికో మాట, అడుక్కో భార్య, అన్ని లోపాలే. అలా అయితే రాముడికి లోపం ఉంది కదమ్మా. బంగారం లాంటి సీతని అనుమానించలేదు. కానీ మళ్ళీ నిజం తెలుసుకున్నాడుగా, భార్య నేలుకున్నాడుగా. రాముడు నిజం తెలుసుకుంటాడు, కానీ కృష్ణుడు నిజంలోనే ఉంటాడమ్మా. నాన్న, రాముడు పెయింటింగ్ అంతే. అలాగేలమ్మా, నీ మాట నీదేగా. ఇదిగో. రాముడే బాగుంది. మేడం, సార్, ఇది మీకు. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మీనాక్షి. శ్వేత, బయలుదేరదామా? బయలుదేరతాం అంకుల్. నమస్తే. బాయ్ మీనాక్షి. చూడ ముచ్చటైన జంట కదమ్మా. పదమ్మా, లోపలికి పద. రే క్రిష్, ఇక నుండి బియర్ కి బార్ కి దూరమై కష్టాలకి కాపురానికి దగ్గరవుతున్న ఈ శుభ సందర్భంలో చియర్స్ రా. చంపుతా. ప్రాణం పోయినా ఈ లైఫ్ వదిలిపెట్టుకోను. మూసుకొని తాగు. బాస్, మీరు ఈ పెళ్లి గొడవలో పడి మా అందరికీ దూరం అయిపోయారు. గ్లామర్ కూడా పోయింది. నేను చాలా ఫీల్ అవుతున్నాను బాస్. మరీ ఎక్కువగా ఫీల్ అవ్వకు, ఆ తర్వాత మేం ఫీల్ అవ్వాల్సి వస్తుంది. చీపోనా? రే, కాస్త ఈ టైంలోనైనా నీ ఎక్స్ప్రెషన్స్ తగ్గించరా, నీకు దండం పెడతాను. పోనీ ఎక్స్ప్రెషన్ మార్చనా? రే ఆపరా. రే క్రిష్, వీడిని ఎలా భరిస్తున్నావురా బాబు? నిన్ను భరించట్లేదా? అలాగే. రేయ్, ఏంట్రా మీ గోల? ఏమైంది క్రిష్? ఏంటి డల్ గా ఉన్నావు? మనందరినీ వదిలేసి పెళ్లి చేసుకోబోతున్నాడు. డల్లుగా ఉండక ఆనందంగా ఉంటాడా? కొంప తీసి నిన్ను చేసుకోమంటావా ఏంటి? ఛీ, సిగ్గేస్తుంది బాబు. ఏంటో మాటలు. రే, నోరు మూయండ్రా. ఎంగేజ్మెంటే కదా అయ్యింది, ఇంకా పెళ్లికి చాలా టైం ఉంది. అప్పటి వరకు మన దారి మందే. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? పది గ్రాములు ఉంగరం తొడిగినంత మాత్రాన మన పద్ధతి మార్చుకుంటామా? ఏదో మా డాడీ మమ్మీ పోరు పడలేక ఆ మాత్రం ఎంగేజ్మెంట్ అయినా చేసుకున్నాను. ఏంటి శ్వేత? ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? అవునా? ఓ సారీ, సైలెంట్ లో ఉంది, చూసుకోలేదు. మందు కొడుతున్నావా? జస్ట్ వన్ బీర్. ఫ్రెండ్స్ కలుస్తాను. అయితే ఇక చాలు, ఇంటికొచ్చేయ్.
వచ్చేస్తాను, నువ్వు పెట్టే. క్రిష్ నిజం చెప్పు, నువ్వు ఒక బీరే తాగావా? అవును. ఉంటాను. ఏంటమ్మా రింగు తోడికి 24 గంటలు కాలేదు, అప్పుడే కండిషన్స్ రిస్ట్రిక్షన్సా? అదేం లేదురా. ఈ ఆడాలు ఎప్పుడు ఇంతే, మగాళ్ళ మనసుని అస్సలు అర్థం చేసుకోరు. ఎస్ కిరణ్. హలో. హలో, నేను శ్వేతని. చెప్పండి శ్వేత గారు. ఎక్కడ కూర్చున్నారు? మా ఇంటి టెర్రస్ పైన. క్రిష్ ఎన్ని బీర్లు తాగాడు? ఒక్కటే. ఏయ్ నిజం చెప్పు. అయ్యో నిజం శ్వేత గారు. నువ్వు మా ఇంటికి కావాల్సిందానివి, మా ఇంటి మనిషివి. ఇక నుండి నువ్వు నా ఆఫీస్లోనే పనిచేయాలి, నాతో పాటునే ఉంటూ నాకు కావాల్సినవన్నీ చూసుకోవాలి. అందుకే వెళ్ళాలనే నిర్ణయించుకున్నాను.